ఓం గణేశాయ నమః సరస్వతాయ నమః గురు దత్తాత్రేయ నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః సదానంబృక్షమూలవాస సుధా శ్రావణంత పంపత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సాయి సచరిత పారాయణం తెలుగులో ఈరోజు 13వ అధ్యాయము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిల్, బాలా గణపతి షంపి, బాపు సాహెబ్ బూటి, ఆనంద్ స్వామి, కాకా మహాజని, హద్దా నివాసి దంతోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలకు క్లుప్తముగాను భావార్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతంగాను సమతూకంతో నుండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చయంతగా ఉండువారు. వారు ఇట్లనిరే, నేను ఫకీరు అయినప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బంధాలేవి లేకుండా ఎక్కడికి కదలక ఒకచోటే కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకోనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమె మరవలేకున్నను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీర్ నేనంత హరి ప్రసన్నైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున్నట్టు సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సంజీవ ప్రతిరూపములను ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భుజించుటకు ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటకు యందు తత్పరులై నన్నెరుగరుగాక. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటెదను. ఈ మాటలు విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్, పూర్ణా జిల్లా జున్నార్ తాలూకా నారాయణగావ్ వాస్తవుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాను. తుదకు అది క్షయవ్యాధిగా పరిగమించను. అన్ని రకముల ఔషధములు వాడను, కానీ ప్రయోజనం లేకున్నాను. ఇంకా అన్ని ఆశలను వదులుకొని, ఓ భగవంతుడా నీవే దిక్కు అని నన్ను కాపాడు అని ప్రార్థించను. మన పరిస్థితులు బాగున్నంత వరకు మనము భగవంతుని తలచము అనే సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుందను. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను. ఆ తరువాత తన అనారోగ్యం విషయమై బాబా భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్కు సలహా చేయవలను ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయన ఒక లేఖ రాసి అతనికి అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబా శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యముకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశాను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. అతన్ని షిరిడీ తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలో పాపకర్మ ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకోనదలుచుట లేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని నందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితని మొరపెట్టుకొని వారి కటాక్షంకే వేడుకొను. అతని ప్రార్థనను బాబా హృదయం కరిగాను. బాబా అతనితో ఎట్లనిరి, ఊరడిల్లుము, నీ ఆతృతను పారదూలుము, నీ కష్టము గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లెక్కెదరో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. వారి రోగము తప్పక బాగు చేయును. ఈ ఫకీర్ అందరినీ ప్రేమతో దయతో కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గక్కుచుండిన ఆ రోగి బాబా సముఖము యొక్క సరి అయిన రక్తము గొక్కలేదు. బాబా వాడిని దయతో కాపాడదని అభయం ఇచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించను. వానికి భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను.
భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటనిది. అతడు షిరిడీలో ఉన్నప్పటికీ బాబా అతనికి 2 స్వప్నానుభవములు ఇచ్చి వాని రోగమును కుదుర్చాను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యము కంఠోపాఠము చేయుకుండుచే క్లాస్ ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించాను. రెండవ స్వప్నంలో వాని చేతిపై పెద్ద బండను వేసి కిందకు మీదకు తోయుటక మిక్కిలి బాధను అనుభవించాను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుండి ఏమీ కాక్షించేవాడు కారు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని అంచచలనమైన నమ్మకము భక్తి కలిగి ఉండటే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి పక్షమునకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయం. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను. బాలాగణపతి శింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బులచే మిగిలి బాధపడను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనను. కానీ నిష్ప్రయోజనములు అయ్యాను. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తను. బాబా పాదములపై పడాను. బాబా వాని లక్ష్మీ మందిరం ముందున్న నల్లకొక్కను పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణము నెట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా నుండుట చూశాను. రెండింటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఊడించుకొనుచు కనిపించాను. పెరుగన్నం కుక్క ముందర పెట్టాను. కుక్క దాన్ని తిన్ను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయాను. బాపు సాహెబ్ బూటి. ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటి జగట విరోచనములతోనూ వమనములతో బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మందులుండేను. కానీ అవేమీ గుణమివ్వలేదు. విరోచనం వల్లను వమనం వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించను. అందుచే బాబా దర్శనంకే మసీదుకు కూడా పోలేకుండును. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చొనబెట్టి తమ చూపుడు వేలాడుచు జాగ్రత్త, నీవిక విరోచనం చేయకూడదు, వామనము కూడా ఆగవలను అనను. బాబా మాటల సత్తువగనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయినాయి. బూటి జబ్బు కుదిరాను. ఇంకొకప్పుడు బూటి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పీలేయందు వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను. కానీ రోగం కుదరలేదు. బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనక తన దాహం పోయి జబ్బు కుదిరని సలహా అడిగాను. బాదం పప్పు, పిస్తా, అక్రోట్ నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిచో రోగం కుదిరని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించని డాక్టర్ చెప్పాను. కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞానుసారం శిరసావహించను. పాలతో తయారు చేసి దాన్ని సేవించను. విచిత్రంగా రోగం వెంటనే కుదిరాను. ఆలింది స్వామి. ఆలింది నుండి ఒక సన్యాసి బాబా దర్శనంకే షిరిడి వచ్చాను. అతడు చెవు పోటెక్కువగా నుండి నిద్ర పట్టుకున్నాను. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉన్నాను. ఏమి చేయటో తోచకున్నాను. తిరిగి పోవుడినప్పుడు బాబా దర్శనంకే వచ్చాను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడను. బాబా అతన్ని ఇట్లా ఆస్వాదించను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయను. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకా వాపు తగ్గలేదనియు రాశాను. వాపు పోగొట్టుకున్నట్టుగా శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళను. డాక్టర్ చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాకునున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు గలడు. అతడు నీల విరోచనములతో బాధపడును. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దాన్ని మసీదులో ఒక మూలను పెట్టుకున్నాను. అవసరం వచ్చినప్పుడల్లా పోవుచున్నాను. సర్వజ్ఞుడైన బాబాతో నేమీ చెప్పనక్కర్లేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మాను. మసీదు ముందర రాళ్ల తాపన చేయుటకు బాబా సమ్మతించను. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపదిత్తుడై బిగ్గరగా నడిచాను. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా
పరుగుడు మొదలెడును. కానీ బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చోబెట్టాను. ఈ సందడిలో ఎవరూ వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికడు శనగపప్పు తీసి చేతిలో నలిపి పొట్టును ఊదివేసి శుభ్రమైన పప్పును కాకకిచ్చి తినమన్ను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒక్కసారే జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినను. సంచి ఉత్తది కాగానే నీళ్లు పోసుకొని రమ్మని బాబా కాకను ఆజ్ఞాపించాను. కాక కుండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకను కూడా తాగమన్నాను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనలు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపడం చేయి పని చూచుకొనుము. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరి పని ప్రారంభింపడును. విరోచనలు ఆగిపోవడచే కాకా కూడా వారితో కలిశాను. నీల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్రం ప్రకారం వేరుశనగపప్పు విరోచనలు హెచ్చించిన కానీ తగ్గించలేదే. ఇది నిజమైన ఔషధం బాబా యొక్క వాక్యే. హద్ద నివాసి దంతోపంత్. దంతోపంతు హర్దగ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడను. ఏ ఔషధం వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. బాబా జబ్బును దృష్టి చేత తాను బాగు చేసేదనే సంగతి తెలుసుకొని షిరిడీపోయి బాబా పాదంపై పడను. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించాను. బాబా అతని తలపై తమ హస్తం నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతను గుణమిచ్చాను. ఆ జబ్బు వల్ల తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక మ్యూడువాదుడు మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడను. సోనాముఖి కషాయంలో బాబా వానికి ఇచ్చాను. అది వానికి గుణమిచ్చాను. 2 సంవత్సరం పిమ్మట జబ్బు తిరుగుదోడాను. మాధవరావు ఇదే కషాయం బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకున్నాను. కానీ ఆ వ్యాధి అధికమై తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యాను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరం కడుపు నొప్పితో బాధపడను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను. కడుపు నొప్పి బాగు చేయమని బాబా వేడను. బాబా వాని కడుపునకు తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలరని అప్పటి నుంచి అతడు కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడాను. ఒకనాడు రాత్రింబయళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ అవి ఫలించలేదు. అప్పుడు బాబా వద్దకు వచ్చాను. బాబా ఆశీర్వదించాను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించదేమైనా అన్ని వ్యాధులు బాగుట కసలైన ఔషధం బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదం మాత్రమే కానీ ఔషధములు కాదు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయి నార్పణమస్తు. శుభం భూత్. అలాగే మా గురువుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ, పఠనంలో కానీ అలాగే వివరణలో కానీ ఏమైనా తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని కోరుకుంటూ, ఇట్లు మీ చిట్టి. అలాగే ఈ యొక్క పారాయణాన్ని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి కాశీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.